కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మధురాతి మధురమైన చక్కనైన అమ్మవారి పాటను మనం నేర్చుకుందాం. ఇది చాలా హిట్ అన్నమాట సాంగ్. అందులోనూ ఈ సాంగ్ను పాడింది సుశీల అమ్మగారు ఎంతో మాధుర్యంగా మన చెవులకు ఒక తేనెల విందుగా ఉంటే ఈ పాటలో అభినయించింది సావిత్రమ్మ. ఆమె ఎంత చక్కగా అభినయించిందంటే అస్సలు నేచురల్గా ఉంటుంది. అందుకే ఆమెను మహానటి అంటారు. అయితే ఆ పాటలో కనపడే అమ్మవారి విగ్రహం కూడాను అలాగే సావిత్రమ్మ గారికి చాలా రిలేషన్ ఉందంట. అది ఏంటన్నది కూడా ఈ పాటలో మనం తెలుసుకుందాం. అలాగే మరి ఈ పాటను చాలా విపులంగా చాలా సులభంగా నేను చెప్తాను, చక్కగా నేర్చుకోండి. అమ్మ ముందు ఆర్తితో పాడితే అమ్మ కరుణించి బిడ్డ ఏమైందంటూ పరిగెత్తుకొని వచ్చేంత ఆర్తిగా ఉండే సాంగ్ అదే నర్తనశాలలోని జనని శివకామిని. మరి ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి, షేర్ చేయండి. ఈ పాటను రచన చేసిన వారు పూజ్యులు సముద్రాల రాఘవాచార్యుల వారు లేదా సీనియర్ సముద్రాల గారు అంటారు. అలాగే సంగీతాన్ని సమకూర్చిన వారు పూజ్యులు శ్రీ సుసర్ల దక్షిణమూర్తి గారు. మరి ఈ పాట ప్రత్యేకంగా ఒక రాగం అంటూ ఉండదు. దర్బార కన్నడ రాగము అలాగే అభేరి రాగము మధ్యలో ఉంటుంది, ఆది తాళం. మరి ఇంకా లేట్ చేయకుండా మనము పాటను నేర్చుకుందాం. ఫస్ట్ సుశీల అమ్మగారు చేసే ఆలాపన ఈ పాటకు ఒక అందము, అదే పాడకపోతే ఈ పాటకి అర్థమే లేదన్నట్టుగా ఉంటుంది. ఆ ఆలాపనను మనం ఇప్పుడు నేర్చుకుందాం. అమ్మా అమ్మా దీనిని 3 పార్ట్స్గా విభజించి మనము ఈజీగా నేర్చుకోవచ్చు. మనకు మొదటి బిట్టు ఆలాపన చాలా సులభంగా ఉంటుంది, కానీ రెండో ఆలాపన వచ్చేటప్పటికి కొంచెము చాలా కష్టంగా ఉంటుంది. సరేనా? దాన్ని కూడా మనము ఇష్టపడి నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అమ్మా 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 ఈ ఆలాపనలు మనకు చాలా టఫ్గా ఉంటే ఇవి నేర్చుకోవాలి చక్కగా. ఈ పాటకి ఇదే అందంగా ఉంటుందని చెప్పాను కదా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, నర్తనశాల సినిమాలో అమ్మవారి మందిరాన్ని షట్ వేసినప్పుడు అమ్మవారి మట్టి విగ్రహాన్ని తయారు చేశారట. మరి ఆ షూటింగ్ జరిగిన రోజులు అమ్మవారికి అర్చన చేసేవారంట, పంతులు గారు కూడా ఉండేవారంట. షూటింగ్ అయిపోయినాక ఆ సెట్ను మరి దాన్ని ధ్వంసం చేసేయాలి కదా, ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేయాలని అనుకున్నారంట. అయితే అప్పుడు సావిత్రమ్మకు ఆ విషయం తెలిసి ఆ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయకండి, నాకు దాన్ని అప్పగించండి, నేను మా పూజా మందిరంలో పెట్టుకుంటాను అని చెప్పి ఆ సావిత్రమ్మ గారు ఆ అమ్మవారి మూర్తిని తన పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకున్నారట. ఇది అమ్మవారిని చూస్తే అస్సలు ఎంత కళ ఉట్టిపడుతుందంటే వాళ్ళు ధ్వంసం చేయటానికి ఎలా మనసొప్పిందా అన్నట్టుగా ఉంటుంది. అంత చక్కగా కొలువు తీరిన కైలాసంలో పార్వతీదేవి ఎలా కొలువు తీరు ఉంటుందో అలా అమ్మ మనకు కనపడుతుంది. ఇందులో పిక్చర్లో కూడా మీరు చూసి తనివి తీరి చూడవచ్చు. ఇంకా మనము పల్లవిని నేర్చుకుందాం. జననీ శివకామిని జననీ, నీ తర్వాత కొంచెం ఈ వచ్చేట్టుగా మనం పలికి కామిని అనుకుంటా, శివకామిని కొంచెం సాగదీసి కామిని జయ శుభకారిణి విజయ రూపిణి విజయ రూపిణి
జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అన్నది ఎప్పుడు కూడా ఎండింగ్ వరకు వెళ్ళేట్టుగా చూసుకోండి. 2 సార్లు మనం పల్లవి అనుకున్నాక మొదటి చరణానికి మనం ఇప్పుడు వెళ్దాం. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే. ఎంత చక్కని వర్డ్స్ చూసారా? అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే. ఎంత చక్కగా రాశారో చూడండి. అమ్మవు నీవే అని రెండోసారి మనం అనేటప్పుడు అక్కడ నీవే ఏ దగ్గర మరి కొంచెము లెంత్ చేసుకొని కొంచెం సాగదీసి పలికితే అందంగా ఉంటుంది. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మలగన్నా. ఇక్కడ కూడా గన్నా అని కొంచెం ఒత్తి పలికితే నెక్స్ట్ సెకండ్ లైన్లో మనం పలకవలసి ఉంటుంది. అమ్మవు నీవే అని మనం ఇది 2 సార్లు అనుకున్నాక నీ చరణములే నమ్మితి నమ్మా నీ చరణములే అని రెండోసారి అనేటప్పుడు మళ్ళీ దీన్ని కొంచెము ఎక్స్ట్రాగా కొంచెం సాగదీసి పలకాలి. నీ చరణములే నమ్మితి నమ్మా అని 2 సార్లు అనుకున్నాక చరణము కోరితి అమ్మా భవానీ శరణము కోరితి అమ్మా భవానీ భవానీ భవానీ. నీ తర్వాత ఈ వచ్చేటికి ఈ విధంగా పలుకుతూ ఉంటే వచ్చేస్తుంది. ఇది మొదటి చరణం అన్నమాట. మళ్ళీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. మనము 2వ చరణానికి ఇప్పుడు వెళ్దాం. నీదరినున్నా తొలగు భయాలు నీదయనున్నా కలుగు జయాలు నీదరినున్నా తొలగు భయాలు నీదయనున్నా కలుగు జయాలు. సెకండ్ టైం అనేటప్పుడు నీదరినున్నా తొలగు భయాలు నీదయనున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి. సెకండ్ టైం అనేటప్పుడు నిరతము మాకు ఇక్కడ కు అనేటప్పుడు మరి కొంచెం ఒత్తి పలికి కొంచెం లెంత్ చేసి పాడితే అందంగా ఉంటుంది. నిరతము మాకు నీడగా నిలచి. ఇక్కడ ఈని కూడా కొంచెం సస్టైన్ చేయాలి. ఈ నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా. ఇక్కడ జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా. ఆలాపన చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా చక్కగా నేర్చుకోండి. జయము నీయవే అమ్మా
భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. ఎండింగ్ సుశీలమ్మ చాలా చక్కగా అంటారు. జననీ శివకామిని. ఎంత చక్కని పాట. నేను ఎక్కడికి వెళ్ళిన ఈ పాటను కంపల్సరీ అమ్మవారి పాట పాడుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో ఇష్టమైనది. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, పాట ముందు మనకు గంట, గుడి గంట కొట్టడం వస్తుంది కదా 3 మార్లు. ఆ గుడి గంట తగిలేటప్పుడు మనసు ఎంతో పులకిస్తూ ఉంటుంది. ఆ వెంటనే అమ్మా అని సుశీలమ్మ ఎత్తుకునేటప్పుడు ఎంత వినసొంపుగా ఉంటుందో అస్సలు చెప్పనలవి కాదు. మరి ఇది అన్నమాట జననీ శివకామిని పాటను చక్కగా నేర్చుకోండి అమ్మ. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఎదురుగా పాడండి, అమ్మ ఆశీస్సులు పొందండి. అమ్మ ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. అందరూ మన ఛానల్ను చూసి చక్కగా నేర్చుకోవాలని మనసారా ఆ తల్లి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.